హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను మంచి యూస్ఫుల్ టిప్ని అయితే చూపించబోతున్నాను. ఈ టిప్ ఇప్పుడు నేను చూపించే టిప్ ఏంటంటే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మీ ఇంట్లో ఎలుకలు కానీ అలాగే బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది మంచి సూపర్ ఐడియా అని అయితే చెప్పుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మంచి వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్యాస్ కింద కానీ ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు అనేవి బాగా వస్తూ ఉన్నాయి. అలాగే ఎలుకలు కూడా మనకి ఒక్కొక్కసారి ఎలుకలు కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటాయండి. అలాంటి వాటికి చక్కగా ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అనేది అయితే మీకు అర్థం కాదు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో అనేది మీ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది అయితే మీ అందరికీ చూపిస్తాను, చూడండి. ఫస్ట్గా నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే చాలా ఘాటున్న పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక 4-5 పచ్చిమిర్చి అనమాట. చాలా వరకు ఇలా ఘాటున్న పచ్చిమిర్చిని తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ కారం స్పైసీ ఉంటుంది కదా, దానివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట. అందుకే నేను ఈ కలరు ఈ స్పైసీగా ఉన్నదాన్ని తీసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే శనగపిండి. ఈ శనగపిండి అనేది నేను ఒక పావు కప్పు తీసుకున్నానండి. ఈ పప్పు బదులు మీరు ఇంట్లో ఏ పిండి ఉన్నా తీసుకోవచ్చు. బియ్యం పిండి కానీ అలాగే శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా ఏ పిండి ఉంటే ఆ పిండి తీసుకోవచ్చు. నేనైతే ఇలా శనగపిండిని తీసుకున్నానండి. ఈ శనగపిండి వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ శనగపిండిలో నేను ఒక లెమన్ అనమాట, హాఫ్ లెమన్ అయితే ఒక లెమన్ తీసుకున్నాను. ఈ లెమను హాఫ్ కట్ చేసుకొని హాఫ్ అయితే పిండుకున్నాను అనమాట. ఈ రెమెడీ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే నేను ఈ రెమెడీ ట్రై చేశాను. దీనివల్ల నాకు రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది, రిజల్ట్ బాగుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ లెమన్ నేను కొంచెం అంటే మీకు ఎంత అయితే పడుతుందో అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే ఇలా శనగపిండిని తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు తీసుకొని దీంట్లో కొంచెం లెమన్ అంటే ఒక హాఫ్ లెమన్ని పిండుకున్నాను అనమాట. పిండుకొని చక్కగా ఇట్లయితే మిక్స్ చేసుకున్నాను. బాగా మనకి మిక్స్ అయిపోవాలి. శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా లెమన్ పిండాం కాబట్టి చక్కగా మనకి స్మెల్ అనేది కూడా బాగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి శనగపిండి అనేది బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఏదైతే మనం ఎండుమిర్చి అయితే తీసుకున్నామో ఆ ఎండుమిర్చి ఉంటుంది కదండి, దీన్ని చక్కగా ఇట్లా మొత్తం మనకి మిక్స్ అయిపోవాలి. ఇదేంటంటే కొంచెం ఉండలుగా కట్టినా సరే అలా మనకి మొత్తం మిక్స్ అవ్వకుండా ఉండాలంటే బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం సర్ఫ్, ఇదేంటంటే సర్ఫ్ ఒక స్పూన్ వరకు నేను సర్ఫ్ని యాడ్ చేసుకున్నానండి. అది ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు. నేను ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకున్నాను. చూడండి మిక్స్తే ఎలా వస్తుందో. ఇలా చక్కగా మనం ఇంట్లో బొద్దింకలు, ఎలుకలు వీటితో చాలా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా చాలామందికి బొద్దింకలు ఎక్కువైపోయాయండి. చిన్నగా ఉంటూ ఉంటాయి కదా అవి. వీటికి చక్కగా ఈ రెమెడీ యూస్ చేశానంటే మొత్తం పోతుంది అనమాట. ఇలా ఇప్పుడు నేను తీసుకున్న మిర్చి ఉంది కదా, ఈ మిర్చి అంతటిని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇలా పట్టేసుకొని దీంట్లో ఇలా పట్టుకున్న ఈ మిక్సీని ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కచ్చాపిచ్చా దంచుకున్నా పర్వాలేదు, ఎక్కువ దంచుకోకపోయినా కొంచెం మామూలుగా దంచుకొని ఈ విధంగా దంచేసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి.
రిజల్ట్ అయితే చాలా బాగా కనబడుతుంది. ఇందులో వేసుకొని ఏంటంటే ఇందులో ఉన్న ఈ పచ్చిమిర్చి ఘాటుకి అలాగే ఈ సర్ఫ్ ఘాటుకి ఏంటంటే మనకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే ఒక న్యూస్ పేపర్ కానీ అలాగే పేపర్స్ ఉంటాయి కదండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకున్నాక ఎప్పుడైనా మనం ఇలా కొత్తగా ఏదైనా తెలిసినప్పుడు ఒకసారి ట్రై చేసామనుకోండి, అది రిజల్ట్ ఏంటంటే మనకి బాగా ఉందా బాగాలేదా అనేది అయితే తెలుస్తుంది కదా. ఇంట్లో నేను ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. నేను వాడాకే మీతో కూడా షేర్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. ఈ పేపర్ని చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలి హాఫ్ వరకు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్కి మొత్తం మనకి ఎంతైతే సైజు కావాలో అంత సైజు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన పేస్ట్ ఉంటుంది కదండి, ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకునే ఈ పేస్ట్ ఉంటుంది కదా, చక్కగా ఇట్లా న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకునే ఈ ఉంటుందో దీన్ని అంతా పేపర్ మీద ఈ విధంగా పూసేసుకోవాలి మొత్తం అంతా కూడా. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా పూసేసుకోవాలి. గొంతు అయితే కొంచెం అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, కొంచెం జలుబుతో పాటు గొంతు కూడా కొంచెం బొంగురుపోయిందనమాట. చాలా అంటే కొంచెం బొంగురుపోయి కొంచెం క్లారిటీగా లేదు. కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం చూడండి మీరు మొత్తం కూడా ఇట్లా మొత్తం పేపర్ మీద వేసేసుకొని మొత్తం పేస్ట్ అంటే పేపర్ని ఏంటంటే ఇలా పూయడం వల్ల మనకి ఈ పేపర్ తీసుకెళ్ళి చక్కగా గ్యాస్ కింద అంటే మనకి ఈ ఇలా పూసుకున్న తర్వాత అంతా కూడా చక్కగా ఇది ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది. మనకేంటంటే ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న పురుగులు ఎక్కువైపోయాయండి బాగా. అవి ఎక్కువగా గ్యాస్ కింద గ్యాస్ లోపల ఇరుక్కొని ఉంటాయి. ఒక్కొక్కసారి మిక్సీ లోపల కూడా ఇరుక్కొని ఉంటాయి అన్నమాట. వాటి వల్ల మనకి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి ఆయిల్లో పడుతూ ఉంటాయి, ఎక్కడైనా ఫుడ్ పదార్థాలు ఎక్కడైనా పెట్టినా సరే దాంట్లో కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. అలా లేకుండా చక్కగా మనం ఇట్లా మొత్తం కూడా రాసేసుకోవాలి. రాసేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రాసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే గ్యాస్ ఉంటుంది కదండి ఇంట్లో, గ్యాస్ అడుగు బాగాన చక్కగా ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా ఇలా పెట్టేసారనుకోండి, ఈ విధంగా పెట్టేసుకొని లోపల పెడితే మనకి ఏంటంటే ఇందులో సరుపు అలాగే మిర్చి వేసాం కాబట్టి చక్కగా ఈ స్మెల్కి అనేది ఏంటంటే ఈ స్మెల్ మనకి ఏం కాదు, వాటికి అస్సలు పడదన్నమాట. దానివల్ల మనకి వచ్చేవి కూడా రాకుండా ఉంటాయి. చూసారా, ఈ విధంగా పెట్టుకోవాలి గ్యాస్ దగ్గర. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన దగ్గర ఈ చుట్టుప్రక్కల ఏరియాలో ఎక్కడ కూడా మనకి బొద్దింకలు అనేవి కూడా రావు అనమాట. ఎలకలు మెయిన్ ఏంటంటే ఎలకలు అస్సలు రాకుండా ఉంటాయండి. అలాగే ఇప్పుడు న్యూస్ పేపర్ని కొంచెం కొంచెం ఉండలు ఉండలుగా ఈ విధంగా చేసేసుకోవాలి. మనం ఒక న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ న్యూస్ పేపర్ని కొంచెం కొంచెం ఉండలుగా ఈ విధంగా చేసేసుకొని మనకి ఎక్కడైతే బాగా ఎలకలు వస్తున్నాయి బొద్దింకలు వస్తున్నాయా ఆ ప్లేస్లో ఇలా మొత్తం కూడా పేపర్ని ఈ విధంగా ముంచేసి పేస్ట్లో ఇలా ఉండలుగా చేసేయాలన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఉండలు ఉండలుగా తీసుకెళ్ళి చక్కగా మనకి ఇట్లా ఎన్ని బౌల్స్లా కావాలో అన్ని బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మొత్తం కూడా ఇలానే చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇట్లా పేపర్ని సగం చుంచేసి ఇలా చేసేసి మనకి ఏ ప్లేస్లో బాగా హోల్స్ ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎలకలు కానీ బొద్దింకలు కానీ ఏవి కూడా ఇంట్లోకి అయితే రాకుండా ఉంటాయండి. ఈ విధంగా పెట్టేసుకోండి. అలాగే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్ దగ్గర కూడా ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఫ్రిడ్జ్ చుట్టుప్రక్కల అంటే వెనక సైడ్ ఏదో ఒక సైడ్లో మనకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అవి వచ్చాయి కూడా ఏంటంటే ఈ స్మెల్కి రాకుండా ఉంటాయి. చాలా మొత్తం అంతా కూడా ఇట్లా పూసేసుకొని మంచిగా పెట్టుకున్నామంటే ఒక్క బొద్దింక కానీ మన ఇంట్లోకి అయితే రాదండి. ఎలుకలు
మెయిన్ ఎలుకలు అయితే అస్సలు రావు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.